హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఫిష్ను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మసాలా అంటూ ఏమేమి లేదు, కానీ నేను ఆనియన్ అనేది గ్రైండ్ చేసేస్తున్నాను. ఆనియన్ గ్రైండ్ చేసి ఒక టమాటాను గ్రైండ్ చేసి దీంట్లో పేస్ట్ చేసి వేస్తాను. కొంతమందిని ఆనియన్ కాల్చి కర్రీ చేస్తారు. ఈ కర్రీ నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో మరి చూడాలి. చూడండి, ఫిష్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం మసాలా అంతా బాగా పట్టింది, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాం, పదండి. చూడండి, ఆనియన్ అనేది పేస్ట్ చేశాను. ఆనియన్ టమాటా ఇలా పేస్ట్ చేసేసాను. చాలా బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం, పదండి. మన వీడియోని ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఫస్ట్ టైం చేస్తున్న చేపల కర్రీ ఎలా వస్తుందో మరి చూడాలి. ట్రై చేసి కూడా చూస్తాను, రైస్లో వేసుకొని కూడా చెప్తాను ఎలా వచ్చింది అనేది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. దీనికి కావాల్సింది చేపలు, ఫిష్ను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. కొన్ని మిర్చి కూడా తీసుకున్నాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు, మిగతాది కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఫ్లేవర్ కోసం ముఖ్యంగా చింతపండు పులుసు. ఇలా చింతపండు ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నాను. కర్రీ అనేది ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇది త్వరగా అవుతుంది, కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా త్వరగా అవుతుంది. కర్రీ అనేది ప్రిపేర్ చేసేద్దాం, పదండి. చూడండి, బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసాను. దీంట్లో ముందుగా పట్టుకున్న మనము ఆనియన్ పేస్ట్ అనేది వేసేస్తున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలి, ఆయిల్ పైకి తేలేదాకా, బాగా మగ్గేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడంండి, ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అవుతుంది కదా. దీంట్లో మనం ఒక 4 రెక్కల కరివేపాకును వేసుకుందాము. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. ఇది బాగా ఫ్రై కావాలి. చూడండి, బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. బాగా కలిపేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫిష్ ముక్కలని వేసేద్దాము. చూడండి, ఇది బాగా ఫ్రై అయింది. అల్లం మున్ను, పసుపు, ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫిష్ ముక్కలని యాడ్ చేసేద్దాం. ఫిష్ వేసిన తర్వాత కలపద్దు అంటారు, ఎందుకంటే విరిగిపోతాయి, అంత ముక్కలు తుక్కు అయిపోతాయి అంటారు కదా. లైట్గా కలుపుకోండి, అసలు ఎక్కువ కలపకండి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము చింతపండు పులుసు యాడ్ చేద్దాం. నేను లైట్గా కలుపుతున్నాను. మూత పెట్టేసేద్దాము. బాగా మగ్గాయి. ఇప్పుడు మనం వచ్చేసి చింతపండు పులుసు అనేది యాడ్ చేసేద్దాము. చూడండి, కలిపితే అంతా విరిగిపోతుంటాయి. కలపకుండా ఇలా మనం అనేది ఈ పులుసు అనేది యాడ్ చేసేద్దాము, చింతపండు పులుసు. ఇప్పుడు కొంచెం లైట్గా ఇట్లా మనము గంటని ఇట్లా లైట్గా అందాము. ఎక్కువ కదపకండి, ఎక్కువ కదిపితే ముక్కలు అనేది మొత్తం మ్యాష్ అయిపోతాయి.
ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుందా స్మెల్? స్మెల్ సూపర్ వస్తుందట మా చిన్నోడికి అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కారం యాడ్ చేద్దాము. కారమును సాల్ట్ యాడ్ చేసేద్దాము. మరుగుతుంది ఇది. కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం కారం కూడా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు అనేది చూసి వేసుకుందాము. ఇది కొంచెం నీచు కాబట్టి చేపల పులుసు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. మరీ మటన్ చికెన్ లాగా వేసుకోకుండా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసేసాను. ఉప్పు కూడా యాడ్ చేసేద్దాము. సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా నేను కొంచెం వేసాను మ్యాగ్నేట్ చేసేటప్పుడు, అందుకే లైట్గా వేస్తున్నాను. మరి తినేటప్పుడు చూసి వేసుకుందాము. స్మెల్ అయితే సూపర్ ఉందంటున్నారు, మరి తింటే కానీ తెలియదు. అసలే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ చేపల పులుసు. మా మమ్మీ వండితే తిన్నాను కానీ ఇంతవరకు, మా అత్తమ్మ వండిన తిన్నాను కానీ ఇంతవరకు నేను స్వయంగా నా హస్తాలతో నేను ఎప్పుడు వండలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో మరి చూడాలి. చూడండి చేపల పులుసు స్మెల్ అయితే సూపర్ ఉన్నది. మీకు అనిపిస్తుందా? కెమెరాకి అసలు మొత్తం ఆవిరిలాగా పట్టేస్తుంది. ఇది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి ఉంది, కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేద్దాం. గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాం. ఇది గ్యాస్ కాదు, రైస్ కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. ఈరోజు మాకు ఇంట్లో గ్యాస్ అయిపోయేసరికి ఎక్స్ట్రా గ్యాస్ లేక దీంట్లో అనేది మొత్తం మార్నింగ్ నుండి దీంట్లోనే అవుతున్నాయి. రైస్, కర్రీ, టీ కూడా పెట్టినా నేను దీంట్లోనే. ఆ వీడియో అనేది నేను తీయలేదు, అందుకే మళ్ళీ నా దగ్గర ట్రైప్యాడ్ కూడా లేదు, అది ఇరిగిపోయింది ఈ మధ్యనే. ఇది నేనే హ్యాండిల్ చేతిలో పట్టుకొని ఫోన్ అనేది షూట్ చేస్తున్నాను. ఇంత కష్టంగా షూట్ చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరెవరికి చేపల పులుసు అనేది ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఇష్టమే, కానీ మా అమ్మ అడితే నాకైతే సూపర్ ఇష్టం. ఇప్పుడు నేనే స్వయంగా నా హస్తాలతో నేను చేసిన ఇది, మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎట్లున్నా తినక తప్పదు. చేపల పులుసు ఎలా అనినా బాగానే ఉంటుంది, కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మరి తింటే ఎట్లా ఉంటుందో. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తిందాము. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. ఇంతవరకు మీరు ఈ వీడియోని ఎవరైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేయండి. ఒక 10-20 లైక్స్ మాత్రం చేయండి. నేను చాలా తక్కువ లైక్స్ అడుగుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. నేను ఈ చేపల పులుసు రైస్లో వేసుకొని తినేటప్పుడు మీకు బ్లాగ్ అనేది మళ్ళీ షూట్ చేస్తాను. బాయ్ మరి.